బాగా గుర్తుపెట్టుకోండి. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే ఎక్కడవుతాడండి? మీ ఆలోచన చేయండి, నేను చెప్పింది కాదు. ఆడు మనిషి కదా, ఎట్లా అవుతాడు? జీవుడే. ఈ గురువు కానీ, బ్రహ్మము కానీ, కృష్ణుడు కానీ, రాముడు కానీ బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి సహాయాలు చేయవచ్చు, లోకానికి మేలు చేయవచ్చు. పోయినాక వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి జీవుణ్ణి ఉపాసన చేయడం వలన ఏ ఫలము లభించదు. జీవుడెప్పుడు దేవుణ్ణే ఉపాసించాలి. సృష్టికర్త ఓంకార పరమాత్మను, పరమేశ్వరుని, ఆ ఒక్క పరమాత్మని మనం పూజించాలి. సత్యనారాయణ వ్రతం అంటే యజ్ఞమే, సత్యమైనటువంటి వ్రతము. ఇవి లోకాల్లో తెలియదు. ఆ పూజలన్నీ ఆ బాపనోళ్ళు నేర్పించి వాళ్ళ సంపాదన కోసము, వాళ్ళ ధనధాన్యాల కోసము నిత్యం జలకోపాలు చేయండి, మాకు దండిగా డబ్బులు వస్తాయని కథలు రాశారు పుస్తకంలో. మీరు ఆ కథలు విని ఉంటారో లేదో నాకు తెలియదు. నేను కావాలంటే చూపిస్తా ఆ పుస్తకంలో ఆ కథలన్నీ కూడా. మీకు వినే ఓర్పు ఉంటే అవన్నీ కూడా వాళ్ళు సంపాదించుకోవడానికి చేసుకున్నటువంటివి, స్వార్థపరులు సృష్టించినటువంటి బోగస్. కాబట్టి సత్యమైనటువంటిది నీకు కావాలంటే మేము ఈ గంటకు మీకు యజ్ఞం చేసే నేర్పిస్తాం, మీరు చెయ్యాలనే మనస్సు ఉంటే. కానీ వాడు ఒక్క మంత్రం కూడా మీకు చెప్పడు. ఎందుకంటే నువ్వు నేర్చుకుంటే నాకు నామం పెడతావు, నా దగ్గరికి రావు. నా దగ్గరికి వస్తా అంటే నేను చెప్పినట్టు నువ్వు ఇంట అంటావు.